హాయ్ హలో అందరికీ. ఈరోజు శనివారం వ్రతం ఫస్ట్ డే అండ్ ఇది నా ఫస్ట్ వ్లాగ్ కూడా. అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. శనివారమే వ్రతం చేశాను, బట్ ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఇది సెకండ్ టైం చేసుకుంటున్నాను నేను శనివార వ్రతం. సో దానికోసం ఎర్లీ మార్నింగ్ 3:50కే లేచాను. బయట వాకిలి ఊడ్చుకొని ఇల్లు కూడా క్లీన్ చేసుకున్నాను. గేట్ లోపల వాటర్తోని క్లీన్ చేసుకున్నాను. బట్ బయట వర్షం పడుతుందని నేను ఫ్రెష్ అప్ అయిపోయి స్వామివారికి ప్రసాదం ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను పరమాన్నం ప్రిపేర్ చేసుకుంటున్నాను స్వామివారికి. దానికోసం ఫస్ట్ పెసరపప్పు బియ్యం నీట్గా క్లీన్ చేసుకున్నాను, వాష్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే గిన్నెలో ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నామో దానికి పసుపుతో ఇంకా కుంకుమతో బొట్లు పెట్టేసుకోవాలి. బియ్యం ఇంకా పెసరపప్పులోకి నేను వాటర్ యాడ్ చేసేసుకొని బెల్లం కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకున్నాను. వన్ సైడ్ ప్రసాదం ప్రిపేర్ అవుతుంది. సో అది అయ్యేలోపు నేను ఇంకో ప్లేట్లోకి బియ్యం పిండి, బెల్లం ఇంకా పాలు యాడ్ చేసుకొని దీపాల కోసం నేను పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీపాల కోసం నేను పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో అందులోకి బెల్లం ఇంకా పాలు యాడ్ చేసేసుకొని మనం దీపాలు ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీపాలకి వెంకటేశ్వర స్వామి నామాలు, గంధం ఇంకా కుంకుమతో నామాలు పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మిగిలిన అన్ని దీపాలు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. నేను కంప్లీట్గా 8 దీపాలు ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే ఒక పెద్ద దీపం ప్రిపేర్ చేసుకొని అందులో 7 ఒత్తులుగా ఒకే దీపం ప్రిపేర్ చేసుకున్నాను. మిగిలిన 7 దీపాలు సపరేట్గా ప్రిపేర్ చేసుకొని నార్మల్ ఒత్తులు వేసేసుకున్నాను అనమాట. సో తెల్లవారిన తర్వాత నేను బయట ముగ్గు వేసుకున్నాను. పూజ చేస్తున్నాను కాబట్టి అలా పసుపు కుంకుమ ఇంకా పెద్ద ముగ్గు వేసేసాను అనమాట. సో ఇంకా నేను వెంకటేశ్వర స్వామి పూజ స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఒక పీఠం పైన పసుపు కుంకుమ ముగ్గుతో అలా చిన్న ముగ్గు వేసుకొని ఏదైనా కొత్త క్లాత్ ఉంటుంది కదా మనం యూజ్ చేయండి, అది ఆ పీఠం పైన పర్చేసుకోవాలి. పర్చేసుకున్న తర్వాత స్వామివారి విగ్రహాలు కానీ ఫొటోస్ కానీ బియ్యం పసుపు కుంకుమ వేసేసుకున్న తర్వాత విగ్రహం కానీ ఫొటోస్ కానీ మనం వాటిపైన పెట్టుకోవాలి. నేను అలానే పెట్టుకున్నాను. సో కలశ స్థాపన కోసం స్వామివారి ఎదురుగానే ఒక పిడికెడు బియ్యం తీసుకొని రాగి చెంబు నిండా కొంతవరకు వాటర్ తీసుకున్న తర్వాత ఆ రాగి చెంబుకి అలా వెంకటేశ్వర స్వామి నామం పెట్టుకున్న తర్వాత ఆ చెంబుని ఆ బియ్యం పైన పెట్టుకున్నా. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కలశ స్థాపన. ఎవరైనా తెలవని వాళ్ళు ఉంటే యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఎలా అయితే సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నానో అలా చెప్తున్నాను. ఇది కూడా నేను వీడియోలో నేను ఎవరైతే స్వామివారి వీడియోస్ ఫాలో అవుతానో ఆయన పూజ ప్రాసెస్ చెప్పారో ఆయన చెప్పినట్టే నేను చేసుకున్నాను అనమాట. సో ఆ చెంబులోకి వాటర్ తీసుకున్న తర్వాత పసుపు కుంకుమ యాడ్ చేసుకున్నాక దానిపైన కొబ్బరికాయ పెట్టేసి 5 తమలపాకులు పెట్టేసుకొని దానిపైన ఎల్లో కలర్ క్లాత్ పెట్టుకొని నేను కలశ స్థాపన చేసుకున్నాను. ఆ కలశ స్థాపన చేసుకున్న తర్వాత మనం చిన్నగా కూడా గంధం ఇంకా కుంకుమతో బట్టు పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ పెద్దగా గోవింద నామాలు అనేవి పెట్టేసుకున్నాను. కలశం పైన కూడా మనం పువ్వులు అనేవి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత నేను అక్కడ ముడుపు కట్టుకుంటున్నాను అనమాట. ముడుపు ఎలా కట్టుకుంటున్నానంటే ఫస్ట్ వైట్ క్లాత్ పసుపు వాటర్లో ఉంచి ఆరబెట్టుకొని ఇలా కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. తర్వాత 7 చొప్పున లవంగాలు, ఇలాచీలు, ఎండు ఖర్జూరాలు, తులసి ఆకులు కొన్ని, పసుపు కుంకుమ, హారతి కర్పూరం, జవ్వాదు పౌడర్, మనం ఎంత అయితే మనీ పెట్టాలి అనుకుంటున్నామో అంత పెట్టేసి మన కోరికని మనసులో స్వామివారికి చెప్తూ దేవుడిని మనసులో తలుచుకుంటూ 3 ముడులుగా వేసుకోవాలి. తర్వాత నామాలు పెట్టుకోవాలి ఆ ముడుపుకి. నెక్స్ట్ ఇంకో ముడుపు ఉంది కదా, అది ఆల్రెడీ మా అమ్మ లాస్ట్ వీకే కట్టుకున్నారు. సో ఆ ముడుపుకి కూడా నేను కుంకుమ పెట్టేసుకొని స్వామివారి పక్కనే పెట్టి దానిపైన కూడా అక్షంతలు వేసుకున్నాను. ఎవ్రీ వీక్ కూడా మన ముడుపులు అనేవి అయ్యగారి ముందే ఉంచి పూజలో ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. దానిపైన ఎవ్రీ వీక్ మనం కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవాలి. ఫస్ట్ గణపతి పూజ ఉంటుంది. పసుపుతోని వినాయకుడిని చేసుకొని తమలపాకుల్లో పెట్టుకోవాలి. కొన్ని బియ్యం వేసుకోవాలి కింద. నేను ఫోన్లో వీడియో చూస్తూ చేసుకుంటున్నాను, అయ్యగారు చెప్పేది ఫాలో అవుతున్నాను. వినాయకుడి దగ్గర నేను దీపం వెలిగించుకుంటున్నాను. దీపం వెలిగించుకున్న తర్వాత అయ్యగారు చెప్పే పూజ ప్రాసెస్ని నేను మళ్ళీ కంటిన్యూ చేసేస్తున్నాను అనమాట. మనసులో సంకల్పం చెప్పుకోవాలి. మనం దేనికోసం అయితే ఈ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని చేస్తున్నామో, ఏ కోరిక కోసం అయితే
ఈ పూజ కోసం ఇంకో రాగి చెంబులో ఆ రాగి చెంబుకు కూడా గంధం ఇంకా కుంకుమతో బొట్లు పెట్టుకున్న తర్వాత అందులో ఒక పువ్వు, అంటే ఆ చెంబు నిండా ఫస్ట్ వాటర్ తీసుకోవాలి. ఆ రాగి చెంబు నిండా నీళ్లు తీసుకున్న తర్వాత అందులోకి ఒక పువ్వు ఇంకా తమలపాకు వేసుకొని అయ్యగారు చెప్పే పూజ మంత్రాలంతా ఫాలో అయిన తర్వాత ఆ వాటర్ని అక్కడ మనం పూజకి యూజ్ చేసే సామాగ్రి పైన, ఇంకా ఫస్ట్ వినాయకుడి పైన, ఫొటోస్ పైన చల్లుకున్న తర్వాత మిగతా దేవుళ్ళ పైన అందరి పైన చల్లేసి మన పైన చల్లుకోవాలన్నమాట. పూజ అయ్యాక స్వామివారికి దీపం చూపించేసిన తర్వాత మన దగ్గర ఏ ప్రసాదం ఉంటే ఆ ప్రసాదం, నేనైతే అరటిపండు పెట్టుకున్నాను. సో మీరు ఇంకా వేరే ఏదైనా నైవేద్యం ఎక్కించుకోవాలనుకుంటే స్వామివారికి ఎక్కించుకోవచ్చు. ఎక్కించుకున్న తర్వాత తాంబూలం ఇచ్చాను. 2 తమలపాకులు, 2 ఒక్కలు, 2 అరటిపళ్ళు పెట్టేసి తాంబూలం పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ హారతి. ఇంకా ఈ హారతి ఇచ్చేసిన తర్వాత స్వామివారు వినాయకుడి పూజ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మనం వినాయకుడిని పక్కకి కొంచెం జరుపుకొని ఇంకా వినాయక పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి పూజ స్టార్ట్ అయిపోతుంది అనమాట. స్వామివారిని ఇంకా అమ్మవార్లని మనం ఇంట్లోకి రమ్మన్నట్టు అయ్యగారు మంత్రాలు చదువుతారు. తర్వాత స్వామివారి అంగపూజ ఉంటుంది. స్వామివారి పాదాల దగ్గర నుండి శిరస్సు వరకు ఒక్కొక్క అంగానికి ఒక్కో పూజ ఉంటుంది. తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలతో పూజ, ఇంకా శ్రీ పద్మావతి అమ్మవారి అష్టోత్తరాలతో పూజ, తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరాలతో కుంకుమార్చన అయినాక ప్రసాదం పెట్టుకొని ధూపం హారతి ఇచ్చాక వ్రతకథ ఉంటుంది. వ్రతకథ అయ్యాక 7 దీపాలు వెలిగించుకొని పూజ పూర్తి చేసుకుంటాము. సాయంత్రం మళ్ళీ దేవుడి దగ్గర వెంకటేశ్వర స్వామి దగ్గర క్లీన్ చేసుకొని మళ్ళీ దీపం పెట్టుకొని ధూపం కానీ హారతి కానీ ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామి మనకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి